శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారి జయంతి వేడుకలు 97 మరి అమర్పూర్లో జరుగుతుంది. ఆల్రెడీ మొదటి భాగం చూసాం. ముందు భాగంలో మనం చూసింది ఏంటంటే జ్యోతిని కొండపైకి తీసుకురావడం, అలాగే శాంతి పతాకాన్ని ఎగరవేయడం, సత్యమాతకి పూలమాల వేసి నివాళులర్పించడం, ఐక్యారాధన అనే కార్యక్రమాలు అయితే మనం ముఖ్యంగా జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులందరూ వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమం అయితే మనం చూసాము. ఇప్పుడు రెండవ భాగంలో బాబావారి దర్శనార్థం వచ్చినటువంటి ప్రముఖులు అంటే రాజకీయ నాయకులందరూ మీ అందరికీ నేను చూపిస్తాను. మరి ముఖ్యంగా విశాఖ డైరీ డైరెక్టర్ గారు గీదల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మరి ఆ దేవాలయం కోసం వివరించడం, అలాగే ముఖ్యంగా విశాఖ డైరీ సిబ్బంది అయితే సంవత్సరానికి రెట్టింపుగా ఈ రోజు అయితే మరి దాదాపుగా 50 మంది విశాఖ డైరీ సభ్యులందరూ పాల్గొని అన్నసంతర్పణ కార్యక్రమం అయితే మాత్రం వాళ్ళంతా చెయ్యొద్దు అందించారని చెప్పాలి. ఎందుకంటే భోజనాలు వడ్డింపుల కార్యక్రమంలోని మిగతా కార్యక్రమంలో కూడా విశాఖ డైరీ సిబ్బంది అయితే పాల్గొన్నారు. అదేవిధంగా కొమ్మలపూడి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఈ నెల రేషన్ తీసుకోకుండా బాబావారి జయంతి వేడుకలకి అయితే కానుగ్గా ఇచ్చారు. 6 టన్నుల బియ్యాన్ని అయితే కానుగ్గా ఇవ్వడం జరిగింది. మరి ఎంతోమంది ప్రముఖులు బాబావారి దర్శనార్థం అయితే రావడం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమం మీకోసం. ముందుగా మనం అక్కడ జరుగుతున్నటువంటి ఐక్యారాధన అయితే మీకు నేను చూపిస్తాను. మరి ఇప్పుడే వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి గీదల సత్యనారాయణ గారు వచ్చి ఆ బాబావారి ఆ విశిష్టత గురించి వాళ్ళందరికీ తెలియచేయడంతో పాటు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే రోలుగుంట మండలం ఎంపీపీ అయినటువంటి ఎన్ఎంశెట్టి శ్రీనివాసరావు గారిని, అలాగే ప్రముఖులందరూ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. స్క్రీన్ పైన యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి గీదల సత్యనారాయణ గారిని అయితే మన స్క్రీన్ పైన చూసుకున్నాం. మరి ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు ఆయన ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే విశాఖ డైరీ సహకారంతో ఎంతో అభివృద్ధి జరిగినటువంటి ఆశ్రమంగా మనం శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారి ఆశ్రమం గురించి అయితే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ విశ్వశాంతి జ్యోతిర్మయ ట్రస్ట్ అభివృద్ధికి అయితే మాత్రం విశాఖ డైరీ తోడ్పడిందని చెప్పాలి. మరి అలాగే గీదల సత్యనారాయణ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు, సీసీ రోడ్ల నిర్మాణం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకనంటే ముఖ్యంగా మరి ఆశ్రమాన్ని డెవలప్మెంట్ విషయంలో మాత్రం అటు గీదల సత్యనారాయణ గారి సహకారం అయితే మాత్రం ఉందని చెప్పాలి. ముఖ్యంగా విశాఖ డైరీ సహాయ సహకారం అయితే మరవలేని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క బాబా ఆశ్రమాన్ని అయితే విజయవంతంగా నిర్మించిందని చెప్పాలి. మరి పైన చూసుకున్నటువంటి ఏదైతే శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారి ధర్మస్థలిలో మనం ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే ఆయన సన్నిధి చుట్టూరు మరి ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పొలిటికల్ లీడర్స్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి బాబావారు 97వ జయంతి వేడుకల్లో పాల్గొని మరి బాబావారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినటువంటి విశాఖ డైరీ బృందం, అలాగే విశాఖ డైరీ గీదల సత్యనారాయణ గారు ఆహ్వానం మేరకు వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. పేరుని కాకుండా చాలామంది ప్రముఖులు అయితే రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ కార్యక్రమంలో కూడా మరి విశాఖ డైరీ సహకారం, అలాగే గీదల సత్యనారాయణ గారి సహకారం లేకపోతే మాత్రం బాబా ఆశ్రమాన్ని డెవలప్మెంట్ చేయలేనని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అంత చక్కగా ఆయన సహకారంతో, ఆయన ప్రోద్బలంతో మరి బాబా వారి ఆశ్రమం అయితే మాత్రం అభివృద్ధి చెందిందని చెప్పాలి. మరి అక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరినీ కూడా శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులకి పరిచయం చేస్తూ మరి బాబావారి ఆశ్రమం గురించి అయితే వాళ్ళకి వివరించినటువంటి సందర్భంగా మనం అయితే స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈరోజు బాబావారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారని చెప్పాలి.
మరి ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే శ్రీ గజ్జాలమ్మ తల్లి కోలాటం బృందం కోమల్లపూడి మరి గీదల సత్యనారాయణ గారు మరి వాళ్ళందరికీ కూడా డ్రెస్ కోడ్ అయితే మాత్రం ఆయన సొంతగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిన్న పెద్ద అని లేకుండా మరి కోలాట బృందం కూడా వాళ్ళ గ్రామంలో అయితే నేర్చుకోవడం జరిగింది. మరి ఈ బృందానికి ఆ డ్రెస్ కోడ్ అనేది కూడా మరి సత్యనారాయణ గారు అయితే ఇవ్వడం జరిగింది. మరి చాలా చక్కగా చూడముచ్చటగా అందంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు బాబావారి దర్శనార్థం వచ్చినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే అందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. శ్రీ జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ బాబావారి 97వ జయంతి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా గీదల సత్యనారాయణ గారి సహకారంతో అయితే మాత్రం అని చెప్పుకోవాలని మీ అందరికీ తెలియచేయాలి.
ఇప్పుడైతే బాబావారి జయంతి వేడుకల సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కార్యక్రమానికి సంబంధించినటువంటి వంటలు అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విశాఖ డైరీ డైరెక్టర్ గారు అయినటువంటి గీతల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం తీసుకోకుండా మరి ఈరోజు ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి అయితే ఇచ్చినటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి విశాఖ డైరీ స్టాఫ్ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అలాగే మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ స్టేజ్ ప్రాంగణంలో ఐతింపుడి వారు కోలాటం, అలాగే కొమ్మలపూడి వారి కోలాటం కూడా జరుగుతుంది. ఆ విజువల్స్ మీకోసం. మరి ఇప్పుడే బాబావారి దర్శనానికి వచ్చినటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వం మెప్పు ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారిని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈరోజు బాబావారి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి వచ్చి బాబావారికి ఎంతో ఇష్టమైనటువంటి మొక్కలు కూడా నాటే కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి ఏడువక సత్యారావు గారు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బాబావారి జయంతి వేడుకల సందర్భంగా భారీ స్థాయిలో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 20 గ్రామాల నుంచి 10,000 మంది వరకు భక్తులు వచ్చి ఈరోజు ఈ అన్నసమారాధన కార్యక్రమం అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా వడ్డింపుల కార్యక్రమం అన్నీ చేసింది విశాఖ డైరీ సిబ్బంది అని చెప్పాలి. ఎందుకంటే పేరుని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు విశాఖ డైరీ గీతల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఈరోజు భారీ స్థాయిలో అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డింపుల కార్యక్రమం కూడా విశాఖ డైరీ స్టాఫ్ అయితే మాత్రం పాలు పంచుకోవడం జరిగింది. దాదాపుగా 10,000 మంది భక్తులు వచ్చి ఈరోజు బాబావారి ప్రసాదాన్ని అయితే స్వీకరించినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.
మరి ఎవరైతే ఈ అన్న సమారాధన కార్యక్రమంలోని ఉదయం నుంచి కూడా మరి సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా మరి సత్యనారాయణ గారి చేతుల మీదుగా మరి సన్మాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి విశాఖ డైరీ స్టాఫ్ అలాగే బాబావారి ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరి వాళ్ళకైతే సన్మానం చేయడం జరిగింది. పేరు పేరునని కాకుండా విశాఖ డైరీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా బాబావారి జయంతి వేడుకల్లో పాలు పంచుకుంటుంది. కానీ ఈసారి అయితే రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఎక్స్ట్రా మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్న సమారాధన కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి ప్రసాదం అందరికీ కూడా పెట్టినటువంటి సందర్భంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా గేదెల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజైతే ఈ కార్యక్రమం అయితే గ్రాండ్గా జరిగిందని చెప్పాలి. మరి ఎవరైతే ఇప్పటి వరకు సహాయ సహకారాలు వడ్డింపులు అయితే ఏర్పాటు చేశారో విశాఖ డైరీ స్టాఫ్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఎందుకంటే మరి వాళ్ళందరికీ కూడా జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులందరూ కూడా అభినందనలు అయితే తెలియజేశారు. మరి పేరు పేరునని కాకుండా విశాఖ డైరీ డైరెక్టర్ గారు అయినటువంటి గేదెల సత్యనారాయణ గారు యూత్ కోర్ వాళ్ళందరూ ఆయన స్టాఫ్ అందరూ కలిసి ఈ వడ్డింపుల కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. మరి వాళ్ళందరినీ కూడా ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత మరి దండిగా వెళ్తున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ విజువల్స్ అంతా ఒకసారి చూసారు కదండి. శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారి వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. 2 పార్టులుగా తీసుకున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. మరి ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే. జై బాబా, జై జై బాబా.